ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైకి మంచిగా నటించడం రాదు, తనని అలాగే ఉండనివ్వండి. అవునన్నయ్య, గంగతో నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ పారు కంటే గంగ 100 times బెటర్ అన్నయ్య. ఇప్పుడు పారు మ్యాటర్ ఎందుకు స్నేహ? సరే సరే, నేనే తనకి ఎలా బిహేవ్ చేయాలో చెప్తాను. మీరు మాత్రం ఎక్కువగా అట్రాక్ట్ అవ్వకండి. గంగా అయస్కాంతం లాంటిది బావగారు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అట్రాక్ట్ చేసేస్తుంది. పోను పోను మీకే అర్థమవుతుందిలేండి. అన్నయ్య, ఇంకో విషయం, నువ్వు అమ్మ గురించి ఆలోచించి గంగని దూరం పెట్టకు. అమ్మ కాస్త టైం తీసుకున్నా మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ పెళ్లిని నేనే పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదని మీకెలా చెప్పాలి? పెద్దరు, ఇదిగోండి మజ్జిగ తీసుకోండి. నేను అడగలేదు కదా గంగా. మీరు అడగలేదు పెద్దరు. బయట ఎండ ఎక్కువగా ఉంది. కాస్త మజ్జిగ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. తాగండి. మజ్జిగ తర్వాత తాగుతాను గాని నీతో కొంచెం మాట్లాడాలి. ముందులా కూర్చో. పర్వాలేదు పెద్దరు, చెప్పండి. కూర్చోమని చెప్పాను కదా, బుద్ధిగా కూర్చో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇదివరకట్లా ఇంట్లో ఆ పని ఈ పని చేయడానికి నువ్వు ఈ ఇంటి పని మనిషివి కాదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలివి. కోడలిగా నీ గౌరవం అలాగే నీ స్థానం నిలబెట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి పెద్దరు? చిన్నపిల్లలా కాకుండా కాస్త పెద్ద పిల్లలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి. అంటే అంటే హుందాగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది చేయడం చేయకూడదు. తక్కువగా మాట్లాడాలి. అసలు గంగ ఇంట్లో ఉందా లేదా అనేంత నెమ్మదిగా మాట్లాడాలి. కష్టమే పెద్దరు. నువ్వు మరీ సైలెంట్గా ఉన్నా కూడా బాగోదనుకో. ఇంట్లో సందడే ఉండదు కదా. మా అమ్మ కూడా ఇదే అంటుంది. నాను మాట్లాడితేనేమో అతిగా మాట్లాడకు, నిశ్శబ్దంగా ఉండు అంటుంది. సరే అని నిశ్శబ్దంగా ఉంటే నువ్వు అలా ఉంటే నాకేం తోచదే అంటుంది. ఇంకా నవ్వింది చాలు గాని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇంట్లో కోడలిగా శాశ్వతంగా ఉండాలన్నా, శకుంతల ఇదివరకట్లా నీతో ప్రేమగా ఉండాలన్నా, నువ్వు కాస్త కుదురుగా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శకుంతల వద్దు అన్న పని నువ్వు చేయకుండా ఉండాలి. సరేనా? సరే పెద్దరు. అలా అంటావు గాని మళ్ళీ నీకు తోచిందే నువ్వు చేస్తావు. సరే, ఒక పని చేయి. నువ్వు ఎప్పుడు ఏ పని చేసే ముందైనా నాతో చెప్పిచే, సరేనా? సరే పెద్దరు, మీరు చెప్పినట్టే వింటాను. వెరీ గుడ్. పెద్దరు, మజ్జిగ తాగండి. పెద్దరు, ఆ గ్లాసు తీసుకెళ్ళనా? తీసుకెళ్ళు. పెద్దరు, నా బట్టలు ఉతుక్కోవాలా? అది నన్నెందుకు అడగడం? మీరే కదా ఏ పనైనా చెప్పి చేయమన్నారు. నీ పనులు నువ్వు నిరభ్యంతరంగా చేసుకో. వెళ్ళు. ఓకే ఓకే. రేపు మన సూపర్ మార్కెట్కి లోడ్ వచ్చేస్తుంది కదా, డిలే చేయకండి. నేను మళ్ళీ పెద్దరు, వర్షం పడేలా ఉంది. మేడపైన బట్టలన్నీ తీసుకురానా? వెళ్ళు. పెద్దరు, వాటర్ ట్యాంక్ నిండిపోయింది. మోటార్ ఆఫింగ్ చేయాలా? ఆఫ్ చేయిపో. పెద్దరు, అక్కడ నీళ్ళని పోతున్నాయి. అక్కడ తీసేయమంటారా? పెద్దరు, అక్కడ చెత్త పడిపోయింది. అదంతా చూపించండి. పెద్దరు, అన్నం వండాను కానీ కూర వండాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు? వెళ్ళు. ఓకే. పెద్దరు, అలాంటి చేద్దాం అనుకున్నాను కానీ అది చేయాలో వద్దని ఆలోచిస్తున్నాను. ఏం చేయమంటారు? వెళ్ళు.
వెయిట్ ఎందుకు నాకు అడ్డుపడుతున్నారు? నేను నీకు అడ్డుపడ్డాను కాదు. నువ్వే ప్రతి విషయంలో నాకు అడ్డొస్తున్నావు. మొదటి నుంచి కూడా నేనేంటో, నా ఒరిజినాలిటీ ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను, విను. నా గురించి నీకు నిజం తెలిసిపోయిందని నేను నిన్ను టార్గెట్ చేశాను అనుకుంటున్నావు కదా? నో నో నో, నా గురించిన నిజం నువ్వు కనిపెడతావనే భయంతో నిన్ను ఎప్పుడో టార్గెట్ చేశాను. అర్థం కాలేదా? రోడ్డు మీద ఎవరో అమ్మాయిని అల్లరి చేశారని కార్ నంబర్ నోట్ చేసుకొని మరీ కంప్లైంట్ చేశావే, అది ఎవరో కాదు, నేనే. నన్ను వాళ్ళ సార్ గెస్ట్ హౌస్కి రమ్మంటున్నారు. అప్పుడే నీ మీద నా కన్ను పడింది. కానీ మావయ్య గారి ద్వారా ఇంటికొచ్చి సేవ్ అయిపోయావు. అప్పట్నుంచి నిన్ను ఇంటి నుంచి గెంటించడానికి నిన్ను నా సొంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నించా. ఆ గంగను చంపేయాలి, అంతే కదా? దాన్ని కిడ్నాప్ చేసి నాకు అప్పగిస్తే కోరినంత ఇస్తాను. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నించాను. కానీ ప్రతిసారి రుద్ర వల్ల బ్రతికిపోయావు. చివరికి ఎలాగోలా ఇంట్లో నుంచి వెళ్ళగొడితే కోడలిగా తిరిగి అడుగు పెట్టావు. నాకే చెక్ పెట్టావు. అయినా సరే వదలను. నీకు నువ్వుగా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే నువ్వు పోటీలో గెలిచి మరీ సాధించుకున్న పేరు, గౌరవం పోయి నేను ఇంటి కోడలిగా తగను అని నీకు నువ్వే వెళ్ళిపోయేలా చేస్తాను. భయం వేస్తుందా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది. ఏదో దేవుడి దయ వల్ల ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. నన్నిట బతకనివ్వండి, నా కాపురం నన్ను చేసుకొనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు దండ పెడతాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అని బతిమలాడతాననుకున్నావా?